హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైటీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాల గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఇవి ఏపీఎస్సి, ఏబీఓ, ఎఫ్బీఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎండోమెన్స్ అన్ని పోటీ పరీక్షలకు ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇందులో మనము ఏమేం పథకాలు ఉన్నాయి, అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. అసలు మనకు పథకాలు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా కవర్ చేసామండి ఈ వీడియోలో. సిబిఎన్ విజన్, ముస్తాబు కార్నర్, ఆటో డ్రైవర్ సేవలో పథకం, తల్లికి వందనం పథకం, ఎన్టీఆర్ బేబీ కిట్ పంపిణీ పథకం, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, డ్వాక్రా మహిళల కోసం స్ఫూర్తి పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, అలానే పల్లె పండగ కార్యక్రమం, అన్నా క్యాంటీన్, స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం, ఇలా ఎన్నో పథకాల గురించి అలాగే కార్యక్రమాల గురించి ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్గా వీడియో అయితే చేయడం జరిగిందండి. ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. The Mustabu program aimed at promoting self-hygiene among school-going students was launched by the Andhra Pradesh government at which of the following places? పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లో స్వీయ పరిశుభ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ముస్తాబు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది వాటిల్లో ఎక్కడ ప్రారంభించింది? And the answer is option B, Social Welfare Girls Residential School, తాళ్లపాలెం ఇన్ అనకాపల్లి డిస్టిక్. అనకాపల్లి జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల తాళ్లపాలెం. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల్లో స్వీయ పరిశుభ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ముస్తాబు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల తాళ్లపాలెంలో ప్రారంభించారు. ముస్తాబు కార్నర్ పాఠశాల, జూనియర్ కళాశాలల పిల్లలకు పరిశుభ్రత అలవాట్లు నేర్పేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని 20 డిసెంబర్ 2025న శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది. విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రత, మంచి అలవాట్లు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంచే లక్ష్యంతో ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ సత్ఫలితాలు రావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు. అన్ని రకాల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక విద్యార్థి సైతం శుభ్రత లోపం వల్ల అనారోగ్యం బారిన పడకూడదనే లక్ష్యంతో దీనిని అమలు చేస్తున్నారు. 90 రోజుల తర్వాత మొదటి సమీక్ష నిర్వహిస్తారు. తరగతి గదుల్లో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. ఇంట్లో సరిగ్గా తయారు రాని విద్యార్థులను గుర్తించి ముస్తాబు కార్నర్కు పంపించి ముఖం కడుక్కొని తల దువ్వుకొని వచ్చాకే తరగతిలోకి అనుమతిస్తారు. ముస్తాబు లక్ష్యాలు: పిల్లలకు రోజు వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటుగా మార్చడం, నిరంతరం పాఠశాలకు వచ్చేలా చూడడం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, న్యాయకత్వ లక్షణాలు పెంపు, పాఠశాలలు, వసతి గుహల్లో శుభ్రంగా, సురక్షితంగా పిల్లలకు అనుకూల వాతావరణం కల్పించడం. పిల్లలు రోజు ఏం చేయాలి? శుభ్రమైన యూనిఫామ్, పాదరక్షలు వేసుకొని రావాలి, గోళ్లు కత్తిరించి తల దువ్వుకొని రావాలి, చెవులు, ముఖం శుభ్రంగా ఉంచుకోవాలి, టాయిలెట్ వెళ్ళి వచ్చాక భోజనానికి ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి, పరిశుభ్రమైన సురక్షితమైన నీళ్లే తాగాలి. కౌమార దశ బాలికలకు ఋతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు వయసుకు తగిన శుభ్రత పద్ధతులను నేర్పించాలి. ముస్తాబు కార్నర్ ఏర్పాటు: ప్రతి తరగతి గది, వసతి గృహంలో ఒక ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అద్దం, దువ్వెన, తువాళ్లు, సబ్బు, నెయిల్ కటర్, హ్యాండ్ వాష్, బకెట్ ఉంచుతారు. విద్యార్థుల్లో రిచ్చి పరిశుభ్రత న్యాయకులను నియమిస్తారు. వీరు చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పరిశీలిస్తారు.
చేతులు కడుక్కునే విధానం, గోళ్లు, జుట్టు, వ్యక్తిగత శుభ్రతపై చార్ట్. మరుగుదొడ్డి వినియోగంపై పిల్లలకు అర్థమయ్యేలాగా పోస్టర్లు. శుభ్రమైన యూనిఫామ్, పాదరక్షకులు వేసుకొని రావాలి. What is the name of the scheme launched by the government of Andhra Pradesh, under which students will get free school kit? విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్ అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? And the answer is option B. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్. విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్ అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు స్కూల్ పునఃప్రారంభం రోజు నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను విద్యార్థులకు సమగ్ర శిక్ష అభియాన్ అందించాయి. ఈ కిట్లలో ఒక్కో విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, వర్క్, నోట్బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫాము, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్స్, బెల్ట్ అందించనున్నారు. 1వ తరగతి విద్యార్థికు పిక్టోరియల్ డిక్షనరీ ఇవ్వనున్నారు. రాజకీయ పార్టీల రంగులు, బొమ్మలు లేకుండా వాటిని పంపిణీ చేస్తారు. మొదటిగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, డిక్షనరీలు మండలాల నుంచి ఆయా స్కూళ్లకు చేరవేస్తున్నారు. కిట్లను స్కూలుకు సకాలంలో సరఫరా చేసేందుకు రాష్ట్ర, జిల్లా, మండలాల, స్కూల్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. కిట్లలో వస్తువులను పర్యవేక్షించేందుకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించారు. నాణ్యతను పరిశీలించేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పందం చేసుకుంది. ప్రతి వస్తువును 3 అంచెల తనిఖీలు చేసిన తరువాతే విద్యార్థులకు అందించనున్నారు. Recently, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu launched a welfare scheme providing 15,000 annual financial assistance to auto, maxicab, and motor cab drivers under the slogan. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆటో, మ్యాక్సీక్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏ నినాదంతో 15,000 వార్షిక ఆర్థిక సహాయం అందించే సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు? And the answer is option A. శ్రమజీవి రాష్ట్ర శక్తి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆటో, మ్యాక్సీక్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్లకు 15,000 వార్షిక ఆర్థిక సహాయం అందించే సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ఇది ఏ స్లోగన్ అంటే శ్రమజీవి రాష్ట్ర శక్తి. ఆటో డ్రైవర్ సేవలో పథకం. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 4న 2025న ప్రారంభించారు. విజయవాడ సింగినగర్లోని బసవపున్నయ్య స్టేడియంలో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్కు ఏడాది 15,000 ఆర్థిక సహాయం అందించింది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు 436 కోట్ల మేర ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, టాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి లబ్ధి చేకూరాయి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలానే మంత్రి లోకేష్ పాల్గొన్నారు. అర్హులై ఉండి పథకం అందుకోకపోతే ఫిర్యాదుల స్వీకరణకు ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేసింది. Under Swachhandra Swachh Diwas program, which day is selected for Cleanliness Swachhandra as announced by CM Chandrababu Naidu? స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం కింద సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా స్వచ్ఛత స్వచ్ఛాంధ్ర కోసం ఏ రోజును ఎంపిక చేశారు? And the answer is option D.
థర్డ్ సాటర్డే ఆఫ్ ది మంత్, నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం కింద సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా స్వచ్ఛత స్వచ్ఛాంధ్ర కోసం నెలలో 3వ శనివారం రోజును ఎంపిక చేశారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో 2025 ఫిబ్రవరి 15వ తేదీన జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను అలాగే ఉంచుకోవాలి, అప్పుడే రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది, స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుంది. దీనికోసం నెలలో ఒకరోజు అంటే 3వ శనివారం అందరం కలిసి పనిచేద్దాం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29% పచ్చదనం ఉందని, దానిని 50%కు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 2025-2026 వార్షిక బడ్జెట్లో స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు కేటాయించారు. అండర్ తల్లికి వందనం స్కీమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, how much amount will be given to the mother of every school going child? ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం కింద ప్రతి పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లికి ఎంత మొత్తం ఇవ్వబడుతుంది? And the answer is option C, 13,000. ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం కింద ప్రతి పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లికి మొత్తం 13,000 రూపాయలు ఇవ్వబడుతుంది. తల్లికి వందనం సూపర్ 6 హామీలలో ఒకటైన తల్లికి వందనం పథకం కింద 67,27,164 మంది విద్యార్థుల తల్లులు బ్యాంకు ఖాతాలు కూటమి ప్రభుత్వం 2025 జూన్ 12న నిధులు జమ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, అన్ని విద్యా సంస్థలలో చదివే అర్హత గల విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం పథకం కింద 13,000 చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తల్లికి వందనం పథకం కింద 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 67,27,164 మంది విద్యార్థులకు 10,000 చొప్పున మొత్తం 10,090.74 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 42,69,450 మంది తల్లుల ఖాతాలో నగదు జమ చేసింది. 2025-2026 విద్యా సంవత్సరం ప్రామాణికంగా ఈ పథకాన్ని వర్తింపు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సామగ్రి అభివృద్ధి కోసం 2,000 మినహాయించి మిగతా 13,000 జమ చేసింది. మినహాయించిన 2,000ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాలకు జమ చేసి విద్యా వ్యవస్థ అభివృద్ధి, పాఠశాలలు, జూనియర్ కళాశాల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగిస్తారు. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ 2వ ఏడాది వరకు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు. ఈ విద్యా సంవత్సరానికి 2025-2026 సంబంధించి 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేశారు. వారికి 2025 జూలై 5న తల్లికి వందనం నిధులు ప్రభుత్వం జమ చేసింది. పిల్లల విద్యాభ్యాసంలో తల్లుల భాగస్వామ్యం, ప్రవేశాలు పెట్టడం తల్లికి వందనం పథకం ప్రధాన లక్ష్యం. నోట్: 2025-2026 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి 9,407 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం అర్హులు: గ్రామీణ ప్రాంతాలలో కుటుంబం ఆదాయం నెలకు 10,000, పట్టణ ప్రాంతంలో 12,000 మించకూడదు. కుటుంబంలో కనీసం ఒకరికి రేషన్ కార్డు ఉండాలి. కుటుంబానికి మాగాని 3 ఎకరాల లోపు, మెట్టె 10 ఎకరాల లోపు లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబ సభ్యులలో ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉంటే అర్హత లేదు. టాక్సీలు,
ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఉంటుంది. విద్యుత్ వినియోగం 12 నెలల సగటు నెలకు 300 యూనిట్ల లోపల ఉండాలి. పురపాలకల పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి కలిగి ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవి విరమణ తర్వాత పెన్షన్లు పొందేవారు అర్హులు కాదు. పారిశుద్ధ కార్మికులకు మినహాయింపు ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే అర్హులు కాదు. లబ్ధిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో ఉండాలి. విద్యార్థి ఉండి తల్లి డేటాబేస్లో లేకపోతే క్షేత్రస్థాయి పరిశీలన చేసి మ్యాపింగ్ చేస్తారు. విద్యార్థులు 1 నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు గుర్తింపు పొందిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇది వర్తించదు. విద్యార్థి కనీసం 75 హాజరు కలిగి ఉండాలి. 1 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తరువాత విద్యార్థుల ప్రవేశం పూర్తి చేసిన తరువాతే ఆర్థిక సహాయం చెల్లిస్తారు. The NTR Baby Kit Scheme of Andhra Pradesh primarily aims to support which of the following? ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రధానంగా కింది వాటిలో దేనికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది? And the answer is option B, maternal and child health newborn care support. మాతృ మరియు శిశు ఆరోగ్యం, నవజాత శిశువుల సంరక్షణ మద్దతు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రధానంగా మాతృ మరియు శిశు ఆరోగ్య, నవజాత శిశువుల సంరక్షణ మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకం. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం 2025 మే 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం 51.14 కోట్ల మంజూరు చేసింది. ఒక్కో కిట్టు 1410 వరకు ఖర్చు అవుతుంది. ఈ పథకం పునరుద్ధరణకు ద్వారా సుమారు 4 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరింది. ఈ కిట్లలో 11 వస్తువులు, దోమతెర, బేబీ బెడ్, డ్రెస్, టవల్, వాషబుల్ నాప్కిన్లు, 200 గ్రాముల పౌడర్, 100 గ్రాముల షాంపూ ఉంటాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పు చేసుకునే తల్లులకు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకి రుణాలు అందించాలని నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ SERP పరిధిలోని శ్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు రుణం అందించనున్నారు. ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పథకానికి నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యా సంస్థలలో చదివే విద్యార్థులకు వర్తింపు చేయనున్నారు. శ్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకే వినియోగించాలి. వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు, యూనిఫామ్, ఇతర వాటి కొనుగోలుకు వేచించవచ్చు. సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండే పాఠశాలలకు వెళ్లేందుకు సైకిళ్లు కొనుగోలుకు అనుమతిస్తారు. రుణం మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలి. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్టంగా 24 నెలల నుంచి గరిష్టంగా 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు. ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించారు. Where did CM Chandrababu Naidu started మత్స్యకారుల సేవలో స్కీమ్ on 26th April 2025? సీఎం చంద్రబాబు నాయుడు 26 ఏప్రిల్ 2025న మత్స్యకారుల సేవల పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? And the answer is option E, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
సీఎం చంద్రబాబు నాయుడు 26 ఏప్రిల్ 2025న మత్స్యకారుల సేవల పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. మత్స్యకారుల సేవలో పథకం శ్రీకాకుళం జిల్లా అచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని 2025 ఏప్రిల్ 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మత్స్యకారుల తొరడ అప్పన్న, అల్లపల్లి తవిటయ్య కుటుంబాలకు 20,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి ధృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని 10,000 నుంచి 20,000 వరకు పెంచారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,29,178 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వారికి 258 కోట్లు జమ చేశారు. Which of the following scheme of the government of Andhra Pradesh provides financial assistance to eligible SC, ST, BC, minority, EBC, including Kapu students to pursue PG, PhD, MBBS courses abroad in top 50 global institutions as per QS and Times Higher Education World Rankings. QS మరియు టైమ్స్ హైయర్ ఎడ్యుకేషనల్ వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం విదేశాలలో టాప్ 50 ప్రపంచ సంస్థలలో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ కోర్సులు అభ్యసించడానికి అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపుతో సహా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కింది పథకం ఏది? And the answer is option B, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్. QS మరియు టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్ ప్రకారం విదేశాలలో టాప్ 50 ప్రపంచ సంస్థలలో పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ కోర్సులు అభ్యసించడానికి అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపుతో సహా విద్యార్థులు ఆర్థిక సహాయం అందించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పథకం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం విదేశాలలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం త్వరలో విదేశీ విద్యా పథకాన్ని అమలులోకి తీసుకురానుంది. ఈ పథకం ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 లక్షలు, బీసీ మైనారిటీకు 20 లక్షలు, ఈబీసీ, కాపు విద్యార్థులకు 15 లక్షల చొప్పున అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కింద 5 లక్షలు ఇవ్వాలని సూచించారు. ఈ పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు పెట్టనున్నారు. పీజీ, పిహెచ్డి, ఎంబీబీఎస్ కోర్సులకు ఈ పథకాన్ని అమలు చేసేలా ప్రతిపాదనను రూపొందించారు. When did CM Chandrababu Naidu launched మార్గదర్శి బంగారు కుటుంబం P4 poverty program in Andhra Pradesh? సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి బంగారు కుటుంబం P4 పేదరికం లేని కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? And the answer is option A, 1st April 2025. సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి బంగారు కుటుంబం P4 పేదరికం లేని కార్యక్రమాన్ని 1st ఏప్రిల్ 2025న ప్రారంభించారు. మార్గదర్శి బంగారు కుటుంబం P4 poverty కార్యక్రమం సమాజంలోని సంపన్నులను పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిన మార్గదర్శి బంగారు కుటుంబం P4 poverty కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025 ఏప్రిల్ 1న బాపట్ల జిల్లాలో ప్రారంభించారు. చిన్నగంజాం మండలం కొత్తగొల్లపాలెం గ్రామంలో 304 కుటుంబాలు ఉండగా వారిలో 31 మంది పేదలు ఉన్నట్లు గుర్తించారు. 10 మంది నిరుపేదలను P4కు ఎంపిక చేశారు. సమాజంలోని అట్టడుగున ఉన్న 20% మంది పేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది అండగా నిలిచి వారిని పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
సంపన్న వర్గాలకు మార్గదర్శి అని, పేద కుటుంబానికి బంగారు కుటుంబం అని నామకరణం చేశారు. పేద కుటుంబాలను ఆదుకునే వారిని మార్గదర్శంగా, ఆదుకోబడిన పేద కుటుంబాన్ని బంగారు కుటుంబంగా పరిగణిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 విధానాన్ని తీసుకువచ్చారు. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చైర్పర్సన్గా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేయనుంది. ఉప ముఖ్యమంత్రి వైస్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ సొసైటీకి CEO, డైరెక్టర్, వారి అనుబంధంగా కాల్ సెంటర్, సాంకేతిక నిపుణుల బృందం, కార్యక్రమాల అమలు బృందం వంటివి ఉంటాయి. జిల్లా చాప్టర్ జిల్లా మంత్రి వైస్ చైర్మన్గా, నియోజకవర్గ చాప్టర్ స్థానిక ఎమ్మెల్యే చైర్పర్సన్గా, గ్రామ వార్డు స్థాయిలో సెక్రటేరియట్ చాప్టర్కు పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు ఇన్ఛార్జీలుగా ఉంటారు. Which are the following programs started by the Andhra Pradesh government for development of roads in tribal areas? ట్రైబల్ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? And the answer is option B, అడవి తల్లి బాట. ట్రైబల్ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం అడవి తల్లి బాట. గిరిజన గ్రామాల్లో అడవి తల్లి బాట. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అడవి తల్లి బాట పేరుతో 1,005 కోట్లతో రోడ్ల పనులు అల్లూరి సీతారామరాజు జిల్లా డోమ్రిగూడ మండలంలో 2025 ఏప్రిల్ 7న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. Recently, Government of Andhra Pradesh has unveiled which app for the protection of women and child. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు మరియు పిల్లల రక్షణ కోసం ఏ యాప్ను ఆవిష్కరించింది? And the answer is option C, శక్తి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు మరియు పిల్లల రక్షణ కోసం శక్తి యాప్ను ఆవిష్కరించింది. మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం శక్తి యాప్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2025 మార్చి 8న నిర్వహించిన వేడుకలలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు పిల్లల భద్రతకు శక్తి థీమ్స్ను ప్రారంభించారు. మహిళలు పిల్లల భద్రతే లక్ష్యంగా శక్తి యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. శక్తి యాప్ రాష్ట్రంలోని మహిళలు చిన్నారుల భద్రత రక్షణ కోసం పోలీస్ శాఖ కొత్తగా శక్తి యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అత్యవసర పరిస్థితులు, ఆపదలో చిక్కుకున్న మహిళలు ఈ యాప్ను ఓపెన్ చేసి అందులోని SES ఆప్షన్ నొక్కితే వెంటనే 10 సెకండ్ల నిడివిగల వీడియో, ఆడియో ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఘటనా స్థలం లొకేషన్తో సహా పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరుతుంది. నిమిషాల వ్యవధిలో వారు ఘటనా స్థలానికి వచ్చి రక్షిస్తారు. చిన్నారులు అదృశ్యమైతే ఆచూకీ కనుగొనేందుకు వారి పేరు, వయసు, చివరిసారిగా చూసిన లొకేషన్, ఫోటో తదితర వివరాలు అప్లోడ్ చేస్తే పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా సంక్షేమం, సాధికారత, భద్రత కోసం పలు సంస్థలతో రాష్ట్ర ఉన్నతాధికారులు మార్కాపురం వేదికగా ఒప్పందాలు చేసుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఆధ్వర్యంలో లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన 5.13 కోట్ల విలువైన ఉత్తర్వులను ఆన్లైన్ వేదికగా ఒకే రోజు విక్రయించారు. ONGC వేదికగా వావ్ జెన్నీ యాప్ సహాయంతో ఇందుకు 2.08 లక్షల ఆర్డర్లు వచ్చాయి.
ఇది గిన్నిస్ రికార్డుగా గుర్తించి ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. చేనేత ఉత్తర్వులకు మార్కెటింగ్ కల్పించేందుకు చేనేత రథం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. What is the name of welfare program launched by Government of Andhra Pradesh focusing on empowering backward classes, artisans and traditional workers? వెనుకబడిన తరగతులు, చేతి వృత్తుల వారు మరియు సాంప్రదాయ కార్మికులకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమం పేరు ఏమిటి? And the answer is option B, ఆదరణ. వెనుకబడిన తరగతులు, చేతి వృత్తుల వారు మరియు సాంప్రదాయ కార్మికులకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమం పేరు ఆదరణ. ఆదరణ పథకం వెనుకబడిన తరగతుల కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 14న ఆమోదం తెలిపారు. ఈ పథకం అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదరణ 3గా దీనిని అమలు చేయనున్నారు. 2025-2026 సంవత్సరం బడ్జెట్లో ఈ పథకానికి 1000 కోట్లు కేటాయించారు. When the Government of Andhra Pradesh has Manamitra WhatsApp governance? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఎప్పుడు ప్రారంభించింది? And the answer is option A, 30 January 2025. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 30 జనవరి 2025న ప్రారంభించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు దేశంలోని తొలిసారిగా మనమిత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ 2025 జనవరి 30న లాంఛనంగా ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ అకౌంట్ వెరిఫైడ్ ట్యాగ్ ఉంది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలకు ప్రభుత్వం అందజేస్తుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలలో ఈ సేవలు మొదలవుతాయి. ధృవపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ముగింపు పలికేందుకు ప్రభుత్వం దీనిని తీసుకువచ్చింది. Recently, Government of Andhra Pradesh provide free solar panel to SC/STs under which of the following schemes? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది వాటిలో ఏ పథకం కింద SC/STలకు ఉచిత సౌర ఫలకాలను అందించింది? And the answer is option A, PM Surya Ghar Muft Bijli Yojana. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PM Surya Ghar Muft Bijli Yojana పథకం కింద SC/STలకు ఉచిత సౌర ఫలకాలను అందించింది. SC/STలకు FM సూర్యఘర్ పథకం ఉచితం. SC/STలకు సంబంధించి 20.10 లక్షల విద్యుత్ కనెక్షన్లకు PM సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల పలకలు ఏర్పాటు చేయనుంది. లబ్ధిదారులపై పైసా భారం పడకుండా చూడడంతో పాటు ప్రతి నెల కొంత మొత్తాన్ని లీజు రూపేణా ప్రభుత్వమే చెల్లించనుంది. దీనికి సంబంధించిన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రతి నెల కొన్ని దరఖాస్తులను ఆన్లైన్ రిజిస్టర్ చేసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. నిబంధనల మేరకు కేంద్రం ఇచ్చే రాయితీ విడుదల చేసేందుకు అంగీకరించింది. వాటి నిర్వహణ బాధ్యతలను డిస్కులకు అప్పగించాలని నిర్ణయించింది. వీటి ద్వారా 2412 మెగావాట్ల సౌర విద్యుత్ అదనంగా అందుబాటులోకి వస్తుందని అంచనా. What is the name of midday meal scheme launched by the Government of Andhra Pradesh for schools and intermediate colleges?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలు మరియు ఇంటర్మీడియట్ కళాశాలల కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలు మరియు ఇంటర్మీడియట్ కళాశాలల కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం పేరు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమైనది. విజయవాడ పాయకాపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 2025 జనవరి 4న ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 475 ప్రభుత్వ కళాశాలలు 1.48 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించమన్నారు. గతంలో ఈ పథకం పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు దీనిని ఇంటర్మీడియట్ కూడా విస్తరించారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి పోషణ్ మిడ్ డే మీల్ ప్రోగ్రాంలో భాగం. ఈ కార్యక్రమంలో భాగంగా వారానికి 5 గుడ్లు, 3 వేరుశనగ చిక్కిళ్ళు మరియు రాగి జావను అందించడం ద్వారా విద్యార్థులు పోషణను మెరుగుపరచడం జరుగుతుంది. నోట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-2026 బడ్జెట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు కేటాయించారు. What is the name of the app launched by the government of Andhra Pradesh for the living stand of tribals and for their development through schemes? గిరిజనుల జీవన ప్రమాణాలను తెలుసుకోవడానికి మరియు పథకాల ద్వారా వారి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రైస్ ట్రైబ్స్. గిరిజనుల జీవన ప్రమాణాలను తెలుసుకోవడానికి మరియు పథకాల ద్వారా వారి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరు రైస్ ట్రైబ్స్. గిరిజనుల స్థితిగతులపై సర్వేకు రైస్ ట్రైబ్స్ యాప్. అడవుల్లో నివసించే గిరిజనులకు ప్రభుత్వం పథకాలను చేరువ చేయడంతో పాటు మెరుగైన సౌకర్యాలను సమకూర్చేందుకు గాను వారి ప్రస్తుత స్థితిగతులను అంచనా వేసేందుకు సమగ్ర సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను రైస్ ట్రైబ్స్ పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించింది. తొలిగా పైలట్ ప్రాజెక్టు కింద 2025 జనవరి 2 నుంచి ఎన్టీఆర్ జిల్లా మాధవరం, పార్వతీపురం మన్యం జిల్లా జారాడ సచివాలయాల పరిధిలో సర్వేను చేశారు. సర్వే కోసం 18 శాఖల నుంచి గిరిజనులకు సంబంధించిన సమాచారాన్ని సమీకరించి యాప్లో నమోదు చేశారు. నిర్దేశించిన 2 సచివాలయ పరిధిలోని గిరిజనుల ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, గ్రామ ఆధారితంగా వివరాలు నమోదు చేశారు. Recently, Andhra Pradesh Excise Department has launched which campaign to eradicate illicit liquor from rural areas? గ్రామీణ ప్రాంతాల నుండి అక్రమ మద్యాన్ని నిర్మూలించడానికి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఇటీవల ఏ ప్రచారాన్ని ప్రారంభించింది? And the answer is option A, నవోదయ 2.0. గ్రామీణ ప్రాంతాల నుండి అక్రమ మద్యాన్ని నిర్మూలించడానికి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఇటీవల నవోదయ 2.0 ప్రచారాన్ని ప్రారంభించింది. నవోదయం 2.0 కార్యక్రమం రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా తీర్చిదిద్దడానికి ఎక్సైజ్ శాఖ నవోదయ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కనీసం 2 నెలల పాటు నాటుసారా తయారీ, విక్రయాలకు దూరంగా ఉంటే దానిని నాటుసారా రహిత గ్రామంగా ప్రకటిస్తుంది. 5 నెలల వ్యవధిలో దీనిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ విధంగా ప్రకటించిన గ్రామాలు మళ్లీ పాత బాటలోకి వెళ్లకుండా ఎక్సైజ్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నాయి. 2025-2026 వార్షిక బడ్జెట్లో కూటమి ప్రభుత్వం ఈ పథకానికి 10 కోట్లు కేటాయించారు.
Andhra Pradesh government recently launched Elite Anti-Drug Unit Eagle to fight drug crimes with the new enforcement units control cells. What is the full form of Eagle? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలి ఇలైట్ యాంటీ డ్రగ్స్ యూనిట్ ఈగల్ను ప్రారంభించింది. ఇది మాదక ద్రవ్యాల నేరాలను ఎదుర్కోవడానికి కొత్త ఎన్ఫోర్స్మెంట్ యూనిట్లు నియంత్రణ కణాలను ఏర్పాటు చేసింది. ఈగల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? And the answer is option A, Elite Anti-Narcotics Group for Law Enforcement. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఎలైట్ యాంటీ డ్రగ్ యూనిట్ ఈగల్ను ప్రారంభించింది. ఇది మాదక ద్రవ్యాల నేరాలను ఎదుర్కోవడానికి కొత్త ఎన్ఫోర్స్మెంట్ యూనిట్లను నియంత్రణ కణాలను ఏర్పాటు చేసింది. ఈగల్ యొక్క పూర్తి రూపం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. గంజాయి డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ మంత్రి కార్యదర్శి 2024 నవంబర్ 28న ఉత్తర్వులు జారీ చేశారు. ఐజీ ఆకే రవికృష్ణ ఈగల్ విభాగాధిపతిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్లో భాగంగా అమరావతిలోని రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, జిల్లాకు ఒకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. అమరావతిలోని 2 గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ఏఓబిలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో 2 కలిపి మొత్తం 4 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సుల బృందాలుంటాయి. గంజాయి మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తుంది. అమరావతిలోని ఏర్పాటు చేసిన నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ రాష్ట్రమంతటా పరిధి కల్పించారు. ఇక్కడి సిబ్బంది రాష్ట్రంలో ఎక్కడైనా సరే గంజాయి డ్రగ్స్ సంబంధిత కేసులు నమోదు, దర్యాప్తు చేయవచ్చు. డిఎస్పీ స్థాయి అధికారి ఈ స్టేషన్ ఎస్పచావోగా వ్యవహరిస్తారు. ఈ కేసులో విచారణ వేగంగా పూర్తి చేయించి నిందితులకు శిక్ష పడేలా చేసేందుకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1917ను ఏర్పాటు చేశారు. అమరావతి ప్రధాన కేంద్రంలోని కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. When did Government of Andhra Pradesh launch ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? And the answer is option B, 1st July 2024. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకాన్ని 1st జూలై 2024న ప్రారంభించింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 2024 జూలై 1న ప్రారంభమైనది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందించారు. పెనుమాకలో ఉండే బానావత్ పాముల నాయక్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన ఆ కుటుంబానికి తొలి పెన్షన్ అందజేశారు. తొలుత పాముల నాయక్ వృద్ధాప్యం పెన్షన్ 7,000 ఇచ్చి ఆయన భార్య సీతకు సిఆర్డిఏ పెన్షన్ 5,000, కూతురు సాయికి వితంతు పెన్షన్ 7,000 అందించారు. పెన్షన్ జూన్ వరకు 3,000 చొప్పున అందుతుండగా కొత్త ప్రభుత్వం ఒకేసారి 1,000 పెంచి 4,000 చేసింది. పైగా దాన్ని ఏప్రిల్ నెల నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించి 3 నెలల బకాయిలు కలిపి 7,000 చొప్పున అందించారు. 2025-2026 వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి 27,518 కోట్లు కేటాయించారు. What is the name of the scheme launched by the Government of Andhra Pradesh for construction of shed for animal husbandry? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పశుపోషణ కోసం షెడ్ నిర్మాణం కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గోకులం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుపోషణ కోసం షెడ్ నిర్మాణం కోసం ప్రారంభించిన పథకం పేరు గోకులం. గోకులం పథకం కింద పశువుల షెడ్ల నిర్మాణానికి 90% రాయితీ. పశుపోషణ షెడ్ల నిర్మాణం కోసం ఈ పథకం. పశువుల షెడ్ల నిర్మాణానికి 90% రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లు నిర్మించుకుంటే 70% రాయితీ ఇస్తుంది. యూనిట్కు గరిష్టంగా 60,900 నుంచి 2,07,000 వరకు పెంపకందారులకు లబ్ధి చేకూరనుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దీనిని అమలు చేయనుంది. 2019 వరకు తెదేపా ప్రభుత్వం హయాంలో గోకులం పేరుతో అమలైన పథకమే ఇది. వైకాపా అధికారంలోకి వచ్చాక దీనిని నిలిపివేసింది. అధికారంలోకి వచ్చాక గోకులం అమలు చేస్తామని ప్రజాగళం మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే షెడ్ల నిర్మాణానికి రాయితీ ఇస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి కన్నాబాబు 2024 జూలై 1న ఉత్తర్వులు, మార్గదర్శకాలు విడుదల చేశారు. జూలై 13న దీనికి సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం విడుదల చేసింది. What is the name of the scheme launched by the government of Andhra Pradesh to make teachers and volunteers readily available for teaching in Madrasa for Muslim minority in Urdu language? ముస్లిం మైనారిటీ ఉర్దూ భాషలో బోధన కోసం మదర్సాలు, ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు సులభంగా అందుబాటులో ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ చంద్రన్న మదర్సా నవీన విద్య. ముస్లిం మైనారిటీలకు ఉర్దూ భాషలో బోధన కోసం మదర్సాలు, ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు సులభంగా అందుబాటులో ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు చంద్రన్న మదర్సా నవీన విద్య. చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం ముస్లిం మైనారిటీ విద్యార్థులకు మేలు చేకూరేలా కీలక పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉర్దూ మాధ్యమ పాఠశాలలో ఉర్దూ భాష ఉపాధ్యాయులను, వాలంటీర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేపట్టింది. మదర్సాలో వాలంటీర్ల నియామక పథకానికి చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకంగా నామకరణం చేశారు. When did CM Chandrababu Naidu launched the Deepam 2.0 scheme in which 3 free gas cylinders will be provided? 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే దీపం 2.0 పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రారంభించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1st నవంబర్ 2024. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే దీపం 2.0 పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1st నవంబర్ 2024లో ప్రారంభించారు. దీపం 2 పథకం. దీపం 2 పథకం కింద ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో 2024 నవంబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూపర్ 6 హామీలలో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద 4 నెలకో సిలిండర్ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు. దీనికి రాయితీ రూపంలో ఏడాదికి 2,684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఒక్కో సిలిండర్ ధర గరిష్టంగా 876 ఉండగా అందులో కేంద్ర రాయితీ 25 వరకు లభిస్తుంది. మిగిలిన 851ను సిలిండర్ అందించిన 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఇంధన సంస్థల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం కింద సిలిండర్ బుకింగ్ 2024 అక్టోబర్ 29 నుంచి అవకాశం కల్పించారు. బుకింగ్ జరిగాక పట్టణాల్లో 24 గంటల్లో, గ్రామాల్లో 48 గంటల్లో సిలిండర్ సరఫరా చేస్తున్నారు. ఆ తరువాత 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాయి.
ఏడాదికి 3 సిలిండర్లకు కలిపి మొత్తం 2684.75 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2024 డిసెంబర్ నుంచి 2025 మార్చ్ వరకు ఒక సిలిండర్, ఏప్రిల్ నుంచి జులై వరకు రెండవది, ఆగస్టు నుంచి నవంబర్లో మూడో సిలిండర్ పంపిణీ చేయనున్నారు. అయితే పథకం ప్రారంభం సందర్భంగా 2024 నవంబర్ 1 నుంచి 2025 మార్చ్ ఆఖరు వరకు మొదటి సిలిండర్ రాయితీ వర్తింపచేశారు. 2025-2026 వార్షిక బడ్జెట్లో ఈ పథకానికి 2,501 కోట్లు కేటాయించారు. From where the Deputy CM of Andhra Pradesh has launched Palli Pandaga from 14th October 2024 to 20 October 2024 for the development of villages. గ్రామాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి 14 అక్టోబర్ 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు పల్లె పండుగను ఎక్కడి నుండి ప్రారంభించారు? And the answer is option D, కంకిపాడు కృష్ణా డిస్ట్రిక్ట్. గ్రామాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి 14 అక్టోబర్ 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు పల్లె పండుగను కంకిపాడు కృష్ణా డిస్ట్రిక్ట్లో ప్రారంభించారు. పల్లె పండుగ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించింది. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమానికి 2024 అక్టోబర్ 14న ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కంకిపాడులో 91 లక్షలతో 11 సిమెంట్ రోడ్లు, 4.15 లక్షలతో 2 గోకులాలు, పునాదిపాడులో 54 లక్షలతో 2 సిమెంట్ రోడ్లు పనులను పవన్ శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా 4,500 కోట్లతో చేపట్టే 30,000 అభివృద్ధి పనులకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో శంకుస్థాపనలు జరిగాయి. When did CM Chandrababu Naidu restarted the Anna canteens across the state of Andhra Pradesh in phased manner? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు దశల వారీగా పునఃప్రారంభించారు? And the answer is option A, 15th August 2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15th ఆగస్టు 2024 దశల వారీగా పునఃప్రారంభించారు. అన్నా క్యాంటీన్ 2024 కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15న అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఆగస్టు 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 అన్నా క్యాంటీన్లను ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. 2014-2019 మధ్య తెదేపా ప్రభుత్వం హయాంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను గత వైకాపా ప్రభుత్వం మూసివేసింది. అధికారంలోకి వచ్చాక తిరిగి అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. నోట్: ప్రస్తుతం 198 క్యాంటీన్లు కార్యకలాపాల్లో ఉన్నాయి. అలాగే మరో 6 నిర్మాణంలో ఉన్నాయి. అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో 158 కొత్త అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది. అన్నా క్యాంటీన్లలో 3 పూటలా కలిపి రోజు 1.5 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35,000, రాత్రి మరో 35,000 మందికి ఆహారం అందించనున్నారు. ఒక్కొక్కరి నుంచి పూట 5 చొప్పున నామమాత్రపు ధర వసూలు చేస్తున్నారు. What is the name of the scheme launched by the government of Andhra Pradesh for comprehensive development of tribals? గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? And the answer is option A, చైతన్యం 2.0.
గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు చైతన్యం 2.0. గిరిజన సమగ్రాభివృద్ధికి చైతన్యం 2.0 విజయవాడలో 2024 ఆగస్టు 9న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షత నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడారు. గిరిజనుల సమగ్రాభివృద్ధికి చైతన్యం 2.0 కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 1995 తర్వాత గిరిజనాభివృద్ధి కోసం తదేపా ప్రభుత్వంలో చైతన్యం 1 ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2.0 ప్రారంభమైనది. పేదవాడు ఎక్కడుంటే అక్కడికి సంక్షేమ కార్యక్రమాలను తీసుకువెళ్లి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడమే చైతన్యం. చైతన్యం 2.0లో భాగంగా 2191 ఎస్టీ గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పిస్తారు. 2373 కోట్లతో 16,816 గిరిజన నివాస ప్రాంతాలకు తాగునీరు అందించనున్నారు. When the government of Andhra Pradesh launched the Swarna Grama Panchayati program for holistic development of విల్లాల సమగ్రాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది? And the answer is option B, 23rd August 2024. విల్లాల సమగ్రాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని 23 ఆగస్టు 2024న ప్రారంభించారు. స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం గ్రామాల సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఆగస్టు 23న ప్రారంభించింది. ఇందుకోసం నిర్వహించిన గ్రామ సభలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సర్పంచుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభల్లో సెప్టెంబర్ నుంచి 2025 మార్చ్ నెలాఖరు వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 9 కోట్ల పని దినాలు ఉపయోగించుకునేందుకు తీర్మానాలు చేశారు. 4,500 కోట్లతో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువలు, త్రాగు, మెటల్ రోడ్లు నిర్మాణం మొదలగు వ్యవసాయ ఉద్యాన పంటలకు ప్రోత్సాహకరంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో సర్పంచ్ పల్లె భీమారావు అధ్యక్షతన ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు ఇలా 16 పనులకు 10.20 కోట్లతో ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. Under NTR Vaidya Seva Scheme model of Andhra Pradesh, what is the maximum health insurance coverage per family annually? ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి గరిష్ట ఆరోగ్య బీమా కవరేజ్ ఎంత? And the answer is option C, 25 lakhs. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి గరిష్ట ఆరోగ్య బీమా కవరేజ్ 25 లక్షలు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం. ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సంక్షేమ పథకం. ఈ పథకం ద్వారా పేద మరియు బలహీన వర్గాల కుటుంబాలకు ఖరీదైన చికిత్సను ఉచితంగా, నగదు రహితంగా అందించడం జరుగుతుంది. వైద్య ఖర్చుల వల్ల ఏ పేద కుటుంబం ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో న్యాయమైన ఆరోగ్య సేవలను ఉచితంగా అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ముఖ్య లక్షణాలు: ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఎంపానల్ చేసిన ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స. బీపీఎల్ పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల వరకు వైద్య ఖర్చుల కవరేజ్. ప్రధానంగా తీవ్రమైన మరియు ఖరీదైన వ్యాధులు కవరేజ్. గుండె జబ్బులు, క్యాన్సర్, మూత్రపిండ వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు, ప్రమాదాలు, కాలిన గాయాలు, పెద్ద శస్త్రచికిత్స, ఆరోగ్యశ్రీ వైట్ రేషన్ కార్డు ద్వారా అర్హత.
సిబిఎన్ విజన్ గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను అందించి వారి సొంత గ్రామాల్లోనే పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం కెపాసిటీ బిల్డింగ్ నెట్వర్క్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీ స్కీమ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆపర్చునిటీ నెట్వర్క్ సిబిఎన్ విజన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా 2025 జులై 11న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం అమలులో భాగంగా ప్రతి పంచాయతీలోనూ 15 మంది యువకులతో సంఘం ఏర్పాటు చేస్తారు. వీటిని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఏపీ ఖాదీ గ్రామ పారిశ్రామిక మండలాలలో నమోదు చేయిస్తారు. 2 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తారు. పరిశ్రమల ఏర్పాటుకు ముద్ర రుణాలు, సిఎస్ఆర్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా నిధులు సమకూరుస్తారు. యువతలో వ్యవసాయేతర నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. వలస తగ్గించి స్థానికంగా ఉపాధిని పెంచే ప్రయత్నం చేస్తారు. డ్వాక్రా మహిళల కోసం స్ఫూర్తి పథకం. కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి పథకాన్ని రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ పథకం కింద జిల్లాల వారీగా వివిధ రకాల జీవనోపాధుల్లో ఉన్న 1000 నుండి 1500 మంది గ్రామీణ ప్రాంత డ్వాక్రా మహిళలతో క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల ప్రతిపాదకన ఒక్కో జిల్లాకు ఒక్కో కీలకమైన జీవనోపాధిని గుర్తించారు. తొలి విడతగా ఈ ఏడాది 11 జిల్లాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మలి విడతగా మిగతా జిల్లాల్లోనూ అమలులోకి తీసుకురానున్నాయి. స్ఫూర్తి పథకం కింద ఒక్కో ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కోట్లు మంజూరు కానున్నాయి. ఇందులో 90% కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా అందిస్తుంది. మిగతా 10% లబ్ధిదారులు తమ వాటాగా ఇవ్వాలి. దీనిని రాష్ట్ర ప్రభుత్వం అయినా భరించొచ్చు. Recently, Andhra Pradesh government has introduced a new educational program aimed at helping students who are falling behind academically in state-run schools and colleges is named as ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త విద్యా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. And the answer is option B, విద్యాశక్తి. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త విద్యా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అది విద్యాశక్తి. Recently, Sports Authority of Andhra Pradesh has launched Which App, a first of its kind mobile application to provide one-stop solution for all the sports. ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారక సంస్థ అన్ని క్రీడలకు ఒకే చోట పరిష్కారం అందించడానికి మొట్టమొదటి మొబైల్ అప్లికేషన్ అయిన ఏ యాప్ను ప్రారంభించింది? And the answer is option B, క్రీడా. ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అన్ని క్రీడలకు ఒకే చోట పరిష్కారం అందించడానికి మొట్టమొదటి మొబైల్ అప్లికేషన్ యాప్ అయిన క్రీడా యాప్ను ప్రారంభించింది. మీకు కనుక ఈ వీడియో నిజంగా ఉపయోగపడి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఆంధ్రప్రదేశ్ పథకాలు మరియు కార్యక్రమాలు నాట్ ఓన్లీ ఫర్ ఏబిఓ అండ్ ఎఫ్బిఓ, ఇవి అన్ని పోటీ పరీక్షలకు, ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్ని పోటీ పరీక్షలకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాలు ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో కనుక నిజంగా యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ us and support us by hitting the like button, share button and subscribe button. Thank you for watching.